యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చెను. నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చున్న దేశమునకు వెలుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హితీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. మహోన్నత రాజ్యం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు కావాల్సిన ఆదరణ, మాకు కావాల్సిన బోధ, మాకు కావాల్సిన హెచ్చరిక అనుగ్రహించమని, మరియు క్రీస్తుని మేము ధ్యానిస్తున్న లేఖన భాగంలో మీరు మాకు బయలుపరచమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత మోషే ఇశ్రాయేలుని నడిపించి వాగ్దాన దేశము అంచు వరకు నడిపించాడు. ఇంకా కొద్ది దూరంలో వాగ్దాన భూమిలోనికి, కానాన్లోనికి ప్రవేశించబోయే ముందు ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మోషే మోయాబు మైదానం నుండి యెరికో ఎదుటనున్న పిస్గా కొండ వరకు పోయి నెబో శిఖరమునకు ఎక్కెను. ఆ తర్వాత వాక్య భాగంలో మనం చూస్తే మోషే నిద్రించినట్లు మనం చూస్తాం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత జరిగిన విషయాల గురించి యెహోషువ గ్రంథంలో రాయబడ్డాయి. యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చును. నా సేవకుడైన మోషే మృతి నొందెను. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెలుడి. దేవుడు వాగ్దానం చేశాడు ఇశ్రాయేలీయులకి. ఈ వాక్య భాగం యొక్క నేపథ్యం మనం అర్థం చేసుకోవాలంటే ఆదికాండం 12వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు అక్కడ అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానమునకు ఈ భూమిని నేను ఇవ్వబోతున్నాను. ఆయన ఖచ్చితమైన వాగ్దానాన్ని చేశాడు. అయితే వీరు ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించక మునిపే మోషే మృతి నొందినట్లు మనం చూస్తాం. మోషే గురించి ఏమని రాయబడిందంటే 34వ అధ్యాయంలోనే 12వ వచనం, వాటి విషయంలోనూ ఆ బాహుబలమంతటి విషయంలోనూ మోషే ఇశ్రాయేలు జనులందరి కనుల ఎదుట కలుగు చేసిన మహాభయంకర కార్యముల విషయంలోనూ యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేలులో ఇదివరకు పుట్టలేదు. ఇశ్రాయేలులో మోషే వంటి ప్రవక్త ఇదివరకు పుట్టలేదంట. హీఈస్ ఇన్కంపారబుల్. ఒకానొక సందర్భంలో దేవుడు ఇశ్రాయేలీయుల్ని నేను విడిచిపెడతాను, వారిని ఒక విధంగా నాశనం చేస్తానని చెప్పినప్పుడు మోషే మధ్య నిలవబడ్డాడు. మోషేని బట్టి దేవుడు వారి పట్ల కనికరం చూపించినట్లు మనం చూస్తాం. మనం నిర్గమాకాండాన్ని ధ్యానిస్తూ వెళ్ళినప్పుడు చాలా ఒక టాల్ ఫిగర్ మోషే అంటే అతని వంటి ప్రవక్త ఇంకొకడు పుట్టి ఉండలేదు.
అయితే యెహోషువ గ్రంథం ఒక ఫ్యూనరల్తో ప్రారంభమవుతుంది, ఒక భూస్థాపనతో. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత. అయితే యెహోషువతో మాట్లాడుతూ దేవుడు, మోషే మృతి చెందాడు కాబట్టి వాగ్దాన భూమిలోనికి వెళ్ళటానికి కొంచెం సేపు ఆగు అని అనడం లేదు. లేకపోతే మోషే మృతి పొందాడు కనుక ఇంకా మీరు ముందుకు వెళ్ళొద్దు అని అనడం లేదు. అక్కడ అంటున్నాడు, కాబట్టి నీవు లేచి. ఈ 4 వచనాల్లో మనం నేర్చుకోగలిగిన మొదటి పాఠం ఏంటంటే, దేవుని వాగ్దానంలోని శక్తి, దేవుని వాగ్దానంలోని తేజస్సు. ఆయన ఒక విషయాన్ని చెప్పాడంటే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చేవాడు. ఆయన నమ్మకత్వము వ్యక్తుల మీద ఆధారపడింది కాదు, ఒక టాల్ ఫిగర్ మోషే మీద ఆధారపడింది కాదు. ఆ మాటకు వస్తే ఈ గ్రంథం ముగించబడే సమయానికి యెహోషువ కూడా తన జీవితాన్ని ముగిస్తాడు, ఎలియాజరు తన జీవితాన్ని ముగిస్తాడు, యోసేపు గతించిపోయాడు, అబ్రహాము గతించిపోయాడు, ఇస్సాకు గతించిపోయాడు, యాకోబు గతించిపోయాడు. కానీ దేవుని వాగ్దానం మాత్రం నిలిచే ఉన్నది. దేవుని వాగ్దానంలోని శక్తి, తేజస్సు. ఆయన వాగ్దానం దేని మీద ఆధారపడిందంటే ఆయన నమ్మకత్వం మీద ఆధారపడింది, ఆయన స్వభావం మీద ఆధారపడింది, ఆయన ఫిడెలిటీ మీద ఆధారపడింది, కానీ వ్యక్తుల మీద కానే కాదు. కాబట్టి నీవు లేచి, నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. మీ ప్రయాణం ఆపద్దు. మోషే గతించిపోయి ఉండొచ్చు, కానీ నా మాట నేను మీరను, నేను మీకు ఇస్తానన్న వాగ్దానాన్ని నెరవేరుస్తాను. ఆదికాండం 12వ అధ్యాయం ఆ తర్వాత వాక్య భాగాలు అనేక సార్లు ఆయన ఆ బార్డర్స్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఇదిగో ఈ విస్తీర్ణాన్ని మీకు ఇస్తాను, ఈ భూభాగం అంతా మీకు ఇవ్వబోతూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో మనం వెంబడిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన మాట మీద ఖచ్చితంగా నిలబడేవాడు, ఆయన మార్పు లేనివాడు. అందుకే మనం ఇందాక 46వ కీర్తన చూసాం. సంవత్సరములు గతించిపోయిన, భూమి గతించిపోయిన, భూమి మార్పు నొందిన ఆయన మార్పు లేనివాడు. హీ డస్ నాట్ చేంజ్ అండ్ హీ విల్ నాట్ చేంజ్. కాబట్టి ఈ సంవత్సరంలో మార్పు, కాలము మార్పు, ఇవన్నీ మనకి క్రొత్తగా అనిపించవచ్చు, మనకి నూతనంగా అనిపించవచ్చు, మనకి సంతోషంగా అనిపించవచ్చు. కానీ ఆయన మాత్రం తన ప్రణాళికను జరిగిస్తూనే వెళ్తూ ఉన్నాడు. ముందుకెళ్ళి చూద్దాం 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడను నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకి తోడయుండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. 9వ వచనం, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. 17వ వచనం, మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు నీ మాట విందుము, నీ దేవుడైన యెహోవా మోషేకి తోడయుండునట్లు నీకును తోడయుండును గాక. ఈ భాగంలో నుంచి ఇశ్రాయేలీలు ఆ వాగ్దాన భూమిలోనికి ప్రవేశించక మునుపు జరిగిన ఆ యొక్క ఈ కాన్వర్జేషన్స్లో మనం నేర్చుకోగలిగిన రెండవ పాఠం ఏంటంటే, దేవుని సన్నిధి తోడు వలనైన ప్రోత్సాహము. ఇక్కడ ఏమన్నాడంటే, యోషువ చాలా భయంతో ఉన్నాడు. ఇప్పటి వరకు
ఏం కావాలన్నా మోషే వైపు చూశారు. మోషే గతించిపోయాడు, భయపడుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభు స్వయంగా మోషేతో మాట్లాడినట్లు యెహోషువతో మాట్లాడుతూ అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. ఇదే ప్రభు మోషేతో వాగ్దానం చేశాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మోషే కూడా భయపడుతూ ఉన్నాడు, ఫరోని ఎలా ఎదుర్కోవాలి, తర్వాత ఇశ్రాయేలీయులని వారు నా మాట వింటారా, నేను నోటి మాంద్యము కలిగిన వాడిని, నేను బలహీనుడను. అలాంటి సమయంలో అలాంటి సమయంలో యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతూ అన్నాడు, నువ్వు భయపడవద్దు, నేను నీకు తోడై ఉన్నాను అంటూ తన ప్రత్యేకమైన నామాన్ని బయలుపరుచుకున్నాడు. నేను ఉన్నవాడను, ఐ యామ్ హూ ఐ యామ్. అదే దేవుడు యెహోషువతో మాట్లాడుతూ అంటున్నాడు, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. నేను నీకు తోడుగా ఉంటాను, ఐ షల్ బి విత్ యూ, ఐ యామ్ హూ ఐ యామ్. నేను మార్పు చెందలేదు. మోషే గతించిపోయాడేమో, సంవత్సరం గతించిపోయిందేమో, 2024 సంవత్సరం అయిపోయిందేమో, లేకపోతే నీ జీవితంలో నువ్వు నమ్ముకున్న ఆ ఆశ్రయం అంతా, ఆ నమ్మకం అంతా వమ్మైపోయిందేమో, లేకపోతే నీ పరిస్థితులు మారిపోతూ వచ్చినాయేమో, లేకపోతే నువ్వు ఆధారపడిన ఆధారం పోయిందేమో, నీ 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 పరిస్థితులన్నీ భయంకరంగా వెళ్తూ ఉన్నాయేమో, కానీ నేను మార్పు చెందలేదు. భయపడకము, జడియకము, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయుండును. ఆ వాగ్దాన భూమిలోనికి ఈ ప్రజల్ని తీసుకెళ్ళడానికి భయపడుతూ ఉన్న యెహోషువతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ సాయంకాల సమయంలో మనం అనుకోవచ్చు, ఈ వాక్య భాగం నేను ఎలా అన్వయించుకోగలను, కానీ హెబ్రీ గ్రంథకర్త చాలా చక్కగా దీన్ని ఉపయోగించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం, ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయును అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, మీ పరిస్థితులను బట్టి, లేకపోతే మీకు సమృద్ధి లేని కారణాన, లేకపోతే ఒకవేళ నీ పాప స్థితిని బట్టి నువ్వు ఆందోళన చెందుతున్నావేమో, హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయననే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకు ఏమి చేయగలడు. సాయంకాల సమయంలో యెహోషువ చాలా భయంతో ఉన్నాడు. నేను ఎలా ఈ ప్రజల్ని ముందుకు నడిపించగలను? వాళ్ళలో ఒక విధంగా ఆ ట్రైబల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ తెగలు ఎవరికి వారిని జాగ్రత్తగా వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ శత్రువుల్ని ఆక్రమణ చేయడం మాత్రమే కాదు, వీరిని సర్ది చెప్పి వీరందరినీ ఆ భూభాగంలో అమర్చడం అనేది చాలా పెద్ద టాస్క్. దీనికి నా సామర్థ్యం సరిపోదే. కానీ ప్రభు ఏమన్నాడంటే, నువ్వు ఒక పాజిటివ్గా ఆలోచించు, నువ్వు ధైర్యం తెచ్చుకోవాల్సింది ఏ నుంచి అంటే లోపల నుంచే అని చెప్పడం లేదు. యువర్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఇన్సైడ్, ఇట్ ఈస్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఇట్ ఈస్ ఫ్రమ్ మీ. నేను నీకు తోడుగా ఉంటాను. కారణం ఏంటంటే వాగ్దానం చేసింది నేను. ఇట్ ఈస్ ఐ హూ ప్రామిస్డ్ యూ అండ్ ఐ యామ్ గోయింగ్ టు బి విత్ యూ. నేను నీకు తోడుగా ఉంటాను, భయపడద్దు. ఒకవేళ నీకు ఆ తలాంతులు లేవు అనుకుంటున్నావేమో,
లేకపోతే మోషే గతించిపోయాడు, నా శక్తి సామర్థ్యం సరిపోదు, నేను ముందుకు వెళ్ళలేను, నా స్పిరిచువల్ మెంటర్ లేడు, లేకపోతే నా స్ట్రాంగ్ పిల్లర్ లేడు, లేకపోతే ఆర్థికంగా నేను బలహీన పడిపోయాను. ఇవేమి కాదు. యెహోషువ, ధైర్యము కలిగి ముందుకు వెళ్ళు. యెహోవా సన్నిధి తోడి వలనైన ప్రోత్సాహం. ఈ సాయంకాల సమయంలో ఆ నిజమైన ప్రోత్సాహము, నిజమైన ఎంకరేజ్మెంట్ ఫర్ గాడ్స్ పీపుల్ ఎక్కడి నుంచి వస్తుందంటే, మనం వాటి నుంచో వీటి నుంచో వ్యక్తుల నుంచో లేకపోతే డబ్బు నుంచో లేకపోతే మన ఉద్యోగం నుంచో లేకపోతే మరి దేని నుంచో కాదు, కానీ అవర్ స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ యాహ్వే హూ ఈజ్ ఎ గాడ్ హూ ఎగ్జిస్ట్. ఆయన నామమే ఉన్నవాడు. యెహోవా సన్నిధి తోడు వలనైన ప్రోత్సాహం. 7వ వచనం, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. 3వ ముఖ్యమైన విషయం ఏంటంటే, యెహోషువకి దేవుడు జ్ఞాపకం చేస్తున్న మొదటి విషయం ఏంటంటే, ఆయన వాగ్దానములోని శక్తి తేజస్సు. ఆయన మాట ఇస్తే దాన్ని నెరవేరుస్తాడు. వ్యక్తులు గతించిపోవచ్చు, కానీ ఆయన మాట అనేది ఆయన ఇచ్చి దాన్ని నెరవేర్చేవాడు, దాని మీద కట్టుబడి నిలబడేవాడు. రెండవది, ఆయన సన్నిధి తోడు వలనైన ప్రోత్సాహం. ఆయన వలన బలం పొందుకొని ముందుకు వెళ్ళమంటున్నాడు యెహోషువని. నాట్ బికాస్ ఆఫ్ హిజ్ ఎబిలిటీస్, ఆయన గొప్పతనాన్ని బట్టి కాదు, ఆయన తలాంతుల్ని బట్టి కాదు, తన సమృద్ధిని బట్టి కాదు, దేవుని యొద్ద నుంచి శక్తి పొందుకొని ముందుకు వెళ్ళమంటున్నాడు. మూడవది 7-8 వచనాల్లో దేవుని వాక్యము యొక్క కేంద్రీయత, ద సెంట్రాలిటీ ఆఫ్ గాడ్స్ వర్డ్. యెహోషువ, నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? ఒకటి, నా వలన ధైర్యం పొందుకో. రెండోది, నా వాక్యం నుంచి కుడికైనను ఎడమకైనను తొలగిపోవద్దు. డు నాట్ గో టు ద రైట్ ఆర్ టు ద లెఫ్ట్. నీవు నిబ్బరం కలిగి జాగ్రత్తపడి బహుధైర్యంగా నుండి నీ సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ స్టిక్ టు ద వర్డ్. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనకు నేర్పిస్తున్న ఒక పాఠం ఏంటంటే, ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఆయన వాక్యమునకు విధేయత చూపుట. అయితే వాక్యానికి విధేయత చూపించాలంటే ఏం చేయాలని కూడా ఇక్కడే చెప్తున్నాడు 8వ వచనంలో. నీవు దాన్ని బోధించాలంటే దాన్ని ధ్యానించాలి, దానిని నెమరు వేసుకోవాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు మొదటి కీర్తనలో, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. సాయంకాల సమయంలో యెహోషువకి దేవుడిస్తున్న నిబ్బరమునకు కారణం ఏంటంటే, లేకపోతే నిబ్బరమునకు మార్గం ఏంటంటే, ఆయన వాక్యమును ధ్యానించుటయే, ఆయన వాక్యమును నెమరు వేసుకున్నటయే. యుద్ధకాల సమయంలో నీవు ప్రభువునందు ధైర్యం పొందుకోవాలంటే ఓన్లీ వే ఏంటంటే, యూ హ్యావ్ టు మెడిటేట్ హిజ్ లా. ఆయన వాక్యాన్ని ధ్యానించుటయే. ఆయన వాక్యము నీ జీవితానికి కేంద్రమై ఉండాలి. ఎమోషన్స్ కాదు, లేకపోతే కలలు కాదు, లేకపోతే మరొకటి కాదు. ఆయన వాక్యము నీ జీవితానికి కేంద్రమై ఉండాలి. దట్ ఈజ్ వేర్ స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్. అక్కడి నుంచే నీకు బలం వస్తుంది. యెహోవా త్రియేక దేవుడు అన్నాడు, నీవు కుడికైనా ఎడమకైనా వెళ్లకుండా
నా వాక్యాన్ని ధ్యానించు మరియు దాన్ని బోధించు. నాలుగవదిగా దేవుని ప్రజల యొక్క ఐక్యత. 12వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూసినట్లయితే ఇశ్రాయేలీలు వారు యెహోషువతో మాట్లాడతారు. ఈ వాక్య భాగం యొక్క నేపథ్యం మనకు తెలియాలంటే ఒకసారి సంఖ్యాకాండం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 32వ అధ్యాయం చూడండి. అక్కడ మూడు తెగల వారు, రూబేను, గాదు, మనష్షే, ఈ 2.5 తెగలు వారు ఏం చేస్తారంటే వారు మోషే వద్దకు వెళ్ళి, మేము ఆ యొక్క కానాను భూమి కంటే యువతల ప్రక్కన ఉన్న భూభాగాన్ని మేము ఆక్రమించుకుంటాము, మేము గొర్రెల కాపరులం కదా, కాబట్టి మాకు ఈ షెపర్డ్ ఫోల్డ్స్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని మేము ఇక్కడే ఉండిపోతాం, మిగిలిన మీరు వెళ్ళండి వాగ్దాన భూమిలోనికి. ఇప్పుడు వెంటనే మోషే ఏమంటాడంటే, డోంట్ బీ సో సెల్ఫిష్. ఇంకొక మాట ఏమంటాడంటే, మీరు సర్ప సంతానం వలె మాట్లాడుతున్నారు, మీరు పాపం చేస్తున్నారు, యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు, మీ స్వార్థపూరితంగా ఆలోచిస్తున్నారు, మీరు ఐక్యతతో ఆలోచించటం లేదు, మా పని అయిపోతే చాలు అని అనుకుంటున్నారు, మాకు ఈ భూభాగాన్ని ఇచ్చేసేయండి, మిగిలిన మీరు వెళ్ళిపోండి. దేవుడు మిమ్మల్ని ఒక్క జనాంగంగా పిలవలేదా? మీరు ఎలా ఆలోచిస్తున్నారు అని మోషే వారితో సంభాషణ చేస్తాడు. ఆ సందర్భంలో ఇక్కడ వీరేమన్నారంటే, రూబేనీయులు, గాదీయులు, మనష్షే తెగవారు ఏమంటున్నారంటే, యెహోషువా నువ్వేం భయపడద్దు, ధైర్యంగా ఉండు, మేము ఐక్యతతో ఉంటాం, మేమేం చేస్తామంటే మేము ఈ భూభాగంలోనే మేము తర్వాత వచ్చి ఆక్రమించుకుంటాం, కానీ మొదటగా మీతో వచ్చి ఈ వాగ్దాన భూమి ఈ కానాను భూమిని అంతటినీ ఆక్రమించుకున్న తర్వాత ఎవరి భూభాగాలు వారికి ఇచ్చిన తర్వాతనే మేము వెనక్కి వచ్చి ఈ భూభాగంలో స్థిరపడతాం. దేవుని ప్రజల యొక్క ఐక్యత, ద యూనిటీ ఆఫ్ గాడ్స్ పీపుల్. ఇక్కడ ఇంతకుముందు వారు ఆలోచించినట్లు గాదీయులు, మనష్షే వారు, రూబేనీయులు అలాంటి ఆలోచన లేక, అయితే అందరం వెళ్దాం, అందరం యుద్ధం చేద్దాం, ఫలం దొరికితే అందరం పంచుకుందాం, ఓడిపోతే ఆ ఓటమిని కూడా అందరం తీసుకుందాం, వీఆర్ ఆల్ వన్. ఎంత ప్రోత్సాహకం! యెహోషువా నువ్వు భయపడద్దు, మేము నీతో ఉన్నాము. వాట్ ఎ స్పిరిట్ ఆఫ్ యూనిటీ! దేవుని ప్రజల యొక్క ఐక్యత. చూద్దాం 15వ వచనం. నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయ వరకు, అనగా మీ దేవుడైన యెహోవా వారికిచ్చి దేశమును స్వాధీనపరుచుకునే వరకు మీరును సహాయం చేయవలను అని యెహోషువ అన్నప్పుడు, అప్పుడు తూర్పున యొర్దాను యువతల యెహోవా సేవకుడైన మోషే మీకు ఇచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాన్ని స్వాధీనపరుచుకుందరు. అందుకు వారు, నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్మును ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము, మోషే చెప్పిన ప్రతి మాట మేము విన్నట్లు నీ మాట విందుము, నీ దేవుడైన యెహోవా మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడయుండునుగాక. ద యూనిటీ అమాంగ్ గాడ్స్ పీపుల్, దేవుని ప్రజల యొక్క ఐక్యత. నూతన నిబంధన విశ్వాసులంగా మనం ఇప్పుడు భూమిని ఆక్రమించుకోవడం లేదు. దట్ ఈస్ నాట్ అవర్ గోల్. మన ప్రయాణం పరలోక పట్టణం వైపు, ఆయన ఇచ్చిన గొప్ప రక్షణ ద్వారా బలపరచబడుతూ మనం ఇతరుల్ని ప్రభు యొద్దకు ఆకర్షించడానికి ప్రీ రిక్వెస్ట్ ఏంటంటే, మన నమ్మకత్వాన్ని దేవుని వైపు చూపించే విధానం ఏంటంటే యూనిటీ ఆఫ్ గాడ్స్ పీపుల్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం.
ఉమ్, ఉమ్, ఉమ్. చాలండి. ఎంకరేజింగ్ వన్ అనదర్, బీయింగ్ యునైటెడ్. దేవుని ప్రజల యొక్క ఐక్యత. నీవు మాకు ఆజ్ఞాపించినదంతా మేము చేసేదము, నీవు మమ్మల్ని ఎక్కడికి పంపుదువో అక్కడికి పోదుము. మోషే బహుశా ఎంత ధైర్యం తెచ్చుకుని ఉండొచ్చు. ఈ సాయంకాల సమయంలో నువ్వు అనుకోవచ్చు, వేర్ డు మై స్ట్రెంగ్త్ కమ్ ఫ్రమ్. నాకు నాకు ఈ ఈ యొక్క నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తున్న నాకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? వేర్ విల్ మై స్ట్రెంగ్త్ కమ్ ఫ్రమ్? నంబర్ 1, దేవుని వాగ్దానములోని శక్తి, తేజస్సు. నీవు ఈ దేవుణ్ణి తెలుసుకున్నట్లయితే, ఈ యెహోవా దేవుని తెలుసుకున్నట్లయితే, ఈ త్రియేక దేవుని శక్తిని తెలుసుకున్నట్లయితే, ఆయన వాగ్దానంలోని శక్తిని నువ్వు గ్రహిస్తావు. ఆయన ఇచ్చిన వాగ్దానం అప్పుడు ఇశ్రాయేలీయులకైతే భూభాగము, ఇప్పుడు మనకైతే భూభాగం కాదు. కానీ ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటంటే వాడబారని నిత్యత్వము, పరలోక రాజ్యము, దేవునితో సహవాసము, ఎల్లప్పుడూ ఆయనతో ఉండే ఆ ధన్యత, ఆ వాగ్దానాన్ని ప్రభు ఇచ్చాడు. ఆయన చెప్పిన మార్గంలో ఆయన చేరుకునే ప్రతి వారికి కూడా ఆయన తప్పకుండా దాన్ని ఇచ్చేవాడు. ఇట్ ఈజ్ అన్ అష్యూరెన్స్. ఆయన వాగ్దానంలో నిశ్చయత ఉంది. ఆయన చెప్పిన మార్గం ఏంటంటే, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే ఈ నిత్యమైన స్వాస్థ్యము. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి ఏకైక మార్గం ఏంటంటే, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్ల మాత్రమే. మరి ఏది లేదు. ఈ సాయంకాల సమయంలో మేబీ నువ్వు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండవచ్చు, బాల్య దశ నుంచి క్రైస్తవ క్రమశిక్షణలో పెరిగి ఉండవచ్చు, లేకపోతే ప్రభువుని ఎరగని ఒక విగ్రహారాధికుని కుటుంబంలో నువ్వు జన్మించి ఉండొచ్చు, లేకపోతే మతాన్ని ఆచరిస్తూ ఉండవచ్చు. ఈ దేవుని యొక్క వాగ్దానము నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఏకైక మార్గం ఏంటంటే, నేను పాపిని, దేవుని ఆజ్ఞను అతిక్రమించాను, నేను పాపం చేశాను, ఇప్పుడు నేను దేవునికి శత్రువునై ఉన్నాను, ఆయన పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుడైన దేవుని చేరుకోవడానికి నేను చేయగలిగింది ఏమీ లేదు. నేను పాపిని, ఆయన పరిశుద్ధుడు, మా ఇద్దరికి మధ్య వ్యత్యాసం, అనంతమైన వ్యత్యాసం ఉంది. నా పాపము తొలగించడానికి నేనేం చేయలేనప్పుడు ఆయనే తన కుమారుని నా నిమిత్తమై పంపించి, నా పాప శిక్షను తన కుమారుడైన యేసుక్రీస్తు భరించి, ఆయన నా పాప శిక్ష నిమిత్తమై చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి ఆయన అంటున్నాడు, నీవు నన్ను చేరుకోవాలంటే ఏకైక మార్గం ఏంటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే యేసుక్రీస్తునందల విశ్వాసం వల్ల మాత్రమే నువ్వు ఆ తండ్రిని చేరుకొనగలవు. ఆ నిత్య స్వాస్థ్యము ఆయన వాగ్దానం చేశాడు. యూ కెన్ కమ్ టు మీ. నువ్వు మరణంలో నుంచి వెళ్ళినా, ఇక్కడ మోషే గతించిపోయాడు, ఇంకా యెహోషువ గతించిపోతాడు, ఎలియాజర్ గతించిపోతాడు, ఇంక అందరు గతించిపోతారు, డెత్ అనే దానిలో నుంచే వెళ్తారు. కానీ మరణం తర్వాత నువ్వు సజీవుడివై ఎల్లప్పుడూ నాతో కూడా ఉండాలంటే ఆ బ్రిడ్జ్ ఏంటంటే నా ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు. హీ ఈజ్ ది ఓన్లీ బ్రిడ్జ్. ఆ నిశ్చయమైన వాగ్దానానికి ఏకైక మార్గం క్రీస్తే. అంటే ఈ సాయంకాల సమయంలో, బ్రదర్, నేను క్రీస్తు అని జపిస్తే సరిపోతుందా? ఏసయ్య ఏసయ్య కాపాడంటే సరిపోతుందా? లేదు, నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే, నీ పాపమును బట్టి ఆయనకి శత్రువు అన్నావు, నీ పాపం నిమిత్తమై ఆయన సన్నిధిలో ఒప్పుకొని, ప్రభువా నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నీకు దూరస్తునిగా ఉన్నాను, ఐ డిజర్వ్ డెత్, ఐ డిజర్వ్ ఎనిమిటీ, ఐ డిజర్వ్ టు బి ఫార్ అవే ఫ్రమ్ యూ, ఐ డిజర్వ్ టు రిసీవ్ యువర్ రాత్. కానీ నీ కుమారుడిని నా నిమిత్తమై బలి చేసావు, నా ఉగ్రతను ఆయన మీద మోపావు, నీ కుమారుని శిక్షించావు, నన్ను ఉచితంగా నీ యొద్దకు చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నావు, ప్రభువా నన్ను యాక్సెప్ట్ చేస్తావా అని హృదయపూర్వకంగా నువ్వు అడిగినట్లయితే, ఈ క్షణంలోనే నీ నేపథ్యంతో సంబంధం లేదు, నీ డబ్బుతో సంబంధం లేదు, మరి దేనితో సంబంధం లేదు, యేసయ్య
నీ స్వంత రక్షకునిగా నువ్వు అంగీకరించినట్లయితే దేవుని యొక్క వాడబారని వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావు. ఈ దినం ఈ లోకాన్ని విడిచి వెళ్తే నువ్వు ఆయనతో కూడా ఎల్లప్పుడూ ఉంటావనే నిరీక్షణ. ఇంకా మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. మరి దేనికి భయపడాల్సిన అవసరం లేదు. పేదరికానికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుని వాగ్దానంలోని తేజస్సు. రెండవది, దేవుని సన్నిధి వలనైన ప్రోత్సాహము. దేవుని సన్నిధి వలనైన ప్రోత్సాహము. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఈ గొప్ప రక్షణ నేను పొందుకున్నాను, నేను ఆయన అంగీకరిస్తున్నాను, నా హృదయంలో నా పాపం నిమిత్తమై పశ్చాత్తాపడ్డాను, క్రీస్తు నా నిమిత్తమై చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచాడని విశ్వసించాను, కానీ నా జీవితంలో పరిస్థితులు చూసినట్లయితే నా సర్కమ్స్టెన్సెస్ బాగాలేదు, నేను అనారోగ్యంతో ఉన్నాను, నా బిడ్డల పరిస్థితి బాగాలేదు, నా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. భయపడకుము, జడియకుము. ఆయన అంటున్నాడు, నేను నీతో కూడా ఉంటాను. ఐ షాల్ బి విత్ యూ. యెహోషువ, నువ్వు భయపడుతున్నావా? నువ్వు యవనస్తుడు అని భయపడుతున్నావా? ఇంత జనాంగాన్ని ఎలా నడిపిస్తున్నానని భయపడుతున్నావా? టాల్ ఫిగర్ మోషే గతించిపోయాడని భయపడుతున్నావా? భయపడకము, జడియకము. ఐ యామ్ విత్ యూ. నువ్వు మొదటగా ఆ వాగ్దానాన్ని అర్థం చేసుకుని క్రీస్తు ద్వారా దాన్ని స్వతంత్రించుకుంటే ఆయన తోడు వలనైన, ఆయన సన్నిధి వలనైన తోడుని నువ్వు నీ జీవితంలో అనుభవించగలవు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు. మూడవదిగా, దేవుని వాక్యము యొక్క కేంద్రీయత. నీ జీవితంలో ఆయన అంగీకరించిన తర్వాత నువ్వు చేయాల్సిందంటే, యువర్ లైఫ్ మస్ట్ బీ గవర్న్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం నీ జీవితానికి అది కాన్స్టిట్యూషన్ అవుతుంది. నీ ప్రతి విషయంలో వాక్యం ఏం చెప్తుంది, ఈ విషయంలో నేను ఏం చేయాలి, నేను ఈ నిర్ణయం తీసుకోవాలంటే దేవునికి నేను తీసుకునే నిర్ణయం సంతోషాన్ని ఇస్తుందా, లేకపోతే నేను ఈ నిర్ణయం తీసుకున్నానంటే ఎలా ఎదురు చూడాలి, ఎమోషనల్గా నేను ఊహించుకొని, లేకపోతే ఏదైనా కళ కోసం ఎదురు చూడాలి? లేదు, ఆయన వాక్యంలో స్పష్టంగా ప్రతి విషయాన్ని గురించి ఆయన తెలియచేశాడు. దేవుని యొక్క వాక్యం యొక్క కేంద్రీయత. నాలుగవదిగా, దేవుని ప్రజల యొక్క ఐక్యత. నువ్వు ఒంటరిగా ఈ ప్రయాణంలో కొనసాగమని దేవుడు చెప్పడం లేదు. నిన్ను పాపం నుంచి, లోకం నుంచి రక్షించాడు. దేనిలో నుంచి అంటే లోకముల నుంచి రక్షించి వెంటనే ఆయన చేసింది ఏంటంటే సంఘములో నిన్ను చేర్చాడు. కాబట్టి లోకం నుంచి ఒక సిట్యువేషన్ నుంచి మనల్ని తప్పించి మనల్ని ఆర్ఫన్ చేయలేదు ఆయన, మనల్ని అనాథగా చేయలేదు ఆయన. ఆయన మనల్ని తన సంఘములో చేర్చాడు. సాయంకాల సమయంలో ఆయన యొక్క సంఘము యొక్క ఐక్యత నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఇట్ ప్రొటెక్ట్స్ యూ. ఆయన సంఘము మరియు అదే సమయంలో సంఘము యొక్క ఐక్యత ఎలా ఉంది? అక్కడ అంటున్నారు, రూబేనీయులు, గాదీయులు, మనస్సేవారు, మీరు భూభాగాన్ని స్వతంత్రించుకునే వరకు మేము వెళ్ళం. నువ్వు ఆత్మీయంగా కృంగిపోయాడు నా సహోదరుడు, ఆ సహోదరుడు బలపడే వరకు నేను అవసరమైతే నిలబడతాను. నా సహోదరుడు, సహోదరి నష్టంలో నుంచి వెళ్తుంది, నేను వారి నిమిత్తమై నిలబడతాను. నేను బాగున్నాను కదా అని అనుకోను. దేవుని ప్రజల యొక్క ఐక్యత. ఉదయకాల సమయంలో మనందరం లేచి నిలబడి ఒక కీర్తన పాడుతూ ప్రభువుని స్తుతిద్దాం. క్రొత్త ఏడు మొదలు పెట్టును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, జీవం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మరొక నూతన సంవత్సరాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ప్రభా, సంవత్సరములు గతించిపోతాయేమో కానీ మీరు మారని దేవుడు. మేము తాత్కాలికమైన మా దినములు కొద్దివై ఉండి నశించిపోవాల్సిన మాకు మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నిత్యత్వాన్ని ఇచ్చారు. మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకు వందనాలు నాయనా. నా జీవితంలో మీరు ఇచ్చిన రక్షణను బట్టి మీ యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. ఈ దినం మాత్రమే కాదు, ప్రతిదినము. అంత మాత్రమే కాదు, మీరు అనుగ్రహించిన మరొక నూతన సంవత్సరాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ
ఈ సంవత్సర కాలం అంతయు మిమ్మల్ని వెంబడించడానికి మీరు సహాయం చేయండి. మీ ప్రేమలో వర్ధిల్లినట్లు సహాయం దయచేయండి. ఇక్కడ ఉన్న వారిలో ఇంకా ఎవరైనా మిమ్మల్ని స్వంత రక్షకునిగా అంగీకరించినట్లయితే ఈ అనుకూల సమయమని, ఇదే రక్షణ దినమని గ్రహించి వారి జీవితాన్ని మీకు ఇవ్వడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాపరోహ పాపరోగ చిహ్నాలని బాపివేసి శుద్ధి చేయను. ఈ ఉదయకాల సమయంలో వాట్ జాయ్ వీ కెన్ హ్యావ్ వెన్ వీఆర్ రిలీవ్డ్ ఫ్రమ్ ద స్టెయిన్స్ ఆఫ్ సిన్. మరి ఏది కూడా ఆ నెమ్మది, ప్రశాంతత, సమాధానము మనకివ్వలేదు. యేసుక్రీస్తు ప్రభువారి కరుణ మాత్రమే ఇవ్వగలదు. క్రొత్త ఏడు మొదలు పెట్టాను. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 29వ వచనం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 29వ వచనం. ఈ సంగతులు జరిగిన తరువాత నూను కుమారుడును యెహోవా దాసుడైన యెహోషువ 110 సంవత్సరములు వయసు గలవాడై మృతి పొందెను. అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న అతడు 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 పాతి పెట్టబడెను. అది ఎఫ్రామీయుల మన్యములోని గాయిషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. యెహోషువ ఒక టాల్ ఫిగర్. మోషే రైజప్ అయ్యాడు, మృతి పొందాడు. ఫ్యూనరల్తో ప్రారంభమైంది ఈ యెహోషువ గ్రంథం. మళ్ళీ ఫ్యూనరల్తో ముగిస్తున్నాడు యెహోషువ గ్రంథాన్ని. వాట్ ఎ ట్రాజెడీ. ఏదో అనాలోచితంగా రచయిత పనిచేయడం లేదు. ఆయన ఉద్దేశం ఏంటంటే వీఆర్ స్ట్రక్ బై డెత్. యెహోషువ కూడా గతించిపోయాడు. యెహోషువ మీద చాలా హోప్ పెట్టుకున్నారు. మొదటి అధ్యాయంలో అన్నారు, నువ్వేం చెప్తే అది చేస్తాం, నువ్వు ఎలా నడవమంటే మేము అలా వెళ్తాం. కానీ ఈ తర్వాత వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, మనం నేర్చుకోగలిగిన ఒక పాఠం ఏంటంటే 32వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హామోరు కుమారుల యొద్ద కొన్న చేని భాగంలో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. ఏ విధంగా అయితే ఇక్కడ ముగ్గురి భూస్థాపన గురించి తెలియజేయబడింది. ఒకటి యెహోషువ, రెండవది యోసేపు, మూడవది ఎలియాజరు. అయితే ఈ వచనాల నుంచి మనం నేర్చుకోగలిగిన పాఠం ఏంటంటే, ఆయన వాగ్దానము ఎలా తేజస్సుతో కూడినదో అదే సమయంలో ఆయన వాగ్దానము నమ్మకమైనది. ద వైటాలిటీ ఆఫ్ గాడ్స్ ప్రామిస్ ఎంత నమ్మకమైందంటే, దేవుడు అక్కడ యోసేపు ఆదికాండం 50వ అధ్యాయంలో చెప్తాడు, దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, మీరు వాగ్దాన భూమిలోనికి వెళ్ళిపోతారు, వెళ్తున్న సమయంలో నా ఎముకలను కూడా తీసుకుని వెళ్ళండి. ఎస్, గాడ్ కీప్స్ హిస్ ప్రామిస్. ఆ విధంగానే వారు తీసుకొని వచ్చి అక్కడ ఆ యొక్క ఎముకలను పాతిపెట్టారు. ఇంకొక ముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. 31వ వచనంలో, యెహోషువ దినములన్నిటను యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటిని ఎరిగిన పెద్దల దినములన్నిటను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచూ వచ్చిరి. యెహోషువ ఉన్నంతకాలం మరియు పెద్దలు ఉన్నంతకాలం వారు యెహోవాను సేవిస్తూనే వచ్చారంట. కానీ రచయిత ఒక ఉద్దేశంతో రాస్తున్నాడు, వారు గతించిపోయిన తర్వాత మళ్ళీ వీరు మార్గాన్ని మీరిపోయారు. ఒక్క పేజీ వెనక్కి తిరిగి చూస్తే న్యాయాధిపతుల గ్రంథంలో మనకు అర్థమవుతుంది. ఏం చెప్పాలనుకున్నాడంటే రచయిత, మోషే కాదు, యెహోషువ కాదు, యోసేపు కాదు, ఎలియాజరు కాదు, పెద్దలు కాదు, క్రీస్తును చూడండి, లేకపోతే యెహోవా దేవుని చూడండి. ఆయన వాగ్దానాన్ని స్థిరపరిచేవాడు. వీరందరూ కూడా సామాన్యమైన మనుషులే, గతించిపోతారు. మనుషుల్ని నమ్ముకొనవద్దు. ప్రశ్న మనల్ని అడుగుతూ ఉన్నాడు, వారు గతించిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు వారు వాగ్దానాలను మీరారు. వాట్ అబౌట్ యూ? ఆన్ హూమ్ ఆర్ యూ ట్రస్టింగ్? నువ్వు ఈ ఉదయకాల సమయంలో ఎవరి యందలి నీ నమ్మకాన్ని పెట్టుకున్నావు?
యేసుక్రీస్తు ప్రభు అను బండ తప్ప మిగిలినవి అన్నీ వాడబారిపోయేవే. ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఎ సింకింగ్ శాండ్. కానీ ఇవి ఫ్యూనరల్స్తో అటెండ్ అయినాయి కానీ, ముగింపు చెందాయి కానీ, యేసుక్రీస్తు ప్రభువారి సువార్తలను చూసుకుంటూ వెళ్తే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త 4 సువార్తలు ఎలా ముగించబడతాయంటే ఆయన చనిపోయి పాతి పెట్టబడను అని ముగించబడలేదు. ప్రైజ్ ద లార్డ్. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని ముగించబడతాయి. ద విక్టరీ ఆఫ్ గాడ్స్ ప్రామిస్. ఉదయకాల సమయంలో నూతన సంవత్సరంలో నేను జ్ఞాపకం చేయాలనుకున్న ఒక ముఖ్య విషయం ఏంటంటే, యేసు క్రీస్తు నందలి విశ్వాసము మాత్రమే నిలిచి ఉండేది. ఎవ్రీథింగ్ ఎల్స్ విల్ ఫేడ్. ఆయన బలను సమీపిస్తున్న మనము ఈ విషయాల్ని జ్ఞాపకం చేసుకొని పరిశీలించుకొని ఆయన బలలో చేయవేద్దాం. దేవుని వాగ్దానంలోని శక్తి, దేవుని సన్నిధి తోడు వలనైన ప్రోత్సాహము, దేవుని వాక్యము యొక్క కేంద్రీయత, దేవుని ప్రజల యొక్క ఐక్యత, అంతిమంగా దేవుని వాగ్దానము యొక్క విజయము క్రీస్తు ప్రభువారిలో అది నిరూపితమైంది. ఈ సాయంకాలము ఆయన నీకు ప్రభువై ఉన్నాడా? ఈజ్ హీ యువర్ లార్డ్? లేనట్లయితే నేనేం చేయాలి బ్రదర్? నేను కూడా మతాన్ని తీసుకోవాలా? కానే కాదు, యేసయ్యని నీ స్వంత రక్షకునిగా అంగీకరించు. నీ పాపములకు వెల ఆయన చెల్లించాడని, ఆయన చనిపోయి పాతి పెట్టబడి ముగింపు కాలేదు, ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను తిరిగి లేస్తారని ఆయన వాగ్దానం చేశాడు. యూ విల్ నాట్ ఫియర్ డెత్ ఎనీమోర్ ఇఫ్ యూ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. క్రీస్తుకు వెలుపల ఈ జీవితానికి అర్థము లేదు. ప్రార్థన చేసుకుందాం. సంవత్సరము తొలి నిమిషాల్లో నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వడం కంటే గొప్పదైన విషయం, సంచలనం మరేదీ లేదు. పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయాన్ని ప్రభువుకి ఇస్తావా? అన్న నాకు ఇంకొక సంవత్సరం కావాలన్న, ఈ సంవత్సరం అయితే నా గోల్స్ అన్నీ రీచ్ అయిపోతాను, అప్పుడు రేపు నీది కాదు. దెర్ ఈజ్ నథింగ్ else more important than knowing Jesus as your Savior and Lord and falling prostrate at His feet. యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఆయన పాదముల యొద్ద పడుట కంటే ఉన్నతమైన లక్ష్యము, అవసరత ఈ జీవితంలో మరి ఏదీ లేదు. The centrality of the gospel of Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త యొక్క కేంద్రీయత ఏంటంటే దాని వెలుపల ఈ జీవితానికి అర్థం లేదు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బ్రదర్, నేను ఇప్పటికే నా జీవితాన్ని ప్రభువుకి ఇచ్చాను, కానీ పాక్షికంగా నేను జీవిస్తున్నాను. ఆన్ అండ్ ఆఫ్, ఆన్ అండ్ ఆఫ్. ఐ వాంట్ టు రీకమిట్ మై లైఫ్. ఇంతకంటే మంచి సమయం మరొకటి లేదు. ప్రభువు నిన్ను సంధించాడు. ఆయన రక్షణ సువార్త నీకు అర్థమైంది, మారు మనసు పొందావు, వెనక్కి వెళ్ళిపోయావు. ప్రభు అంటున్నాడు, ఈస్ కాలింగ్ యూ బ్యాక్. మూడవదిగా, ఒకవేళ నిరుత్సాహంలో ఉన్నట్టయితే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఐ షాల్ బి విత్ యూ సేస్ యాహ్వే. యెహోవా దేవుడు అంటున్నాడు, నేను నీతో ఉంటాను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నేను రక్షించబడ్డాను, ప్రభువుని వెంబడిస్తున్నాను, ఆయన బలలో కూడా చేవేస్తూ ఉన్నాను, కానీ నేను ఆయన చిత్తాన్ని చేయలేకపోతున్నాను. కారణం ఏంటో తెలుసా? ఆయన వాక్యాన్ని ధ్యానించడం లేదు. ఈ ఉదయకాల సమయంలో రీకమిట్ యువర్ లైఫ్ టు స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన వాక్యాన్ని చదివి ధ్యానించి నెమరు వేసుకుంటూ ఆయన వాక్యానుగుణంగా జీవించడానికి ఒక తీర్మానం తీసుకో. ఇంకా నా జీవితానికి హోప్ లేదు, నా జీవితానికి అర్థం లేదు, ఐ వాంట్ టు ఎండ్ మై లైఫ్, అన్నీ కోల్పోయాను,
నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయము నాకిము, నిబ్బరము కలిగి ధైర్యము తెచ్చుకొనుము, నేను నీతో కూడా ఉంటాను. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటానన్న దేవుడు నీతో కూడా ఉన్నాడు. అయితే మనల్ని అంటున్నాడు, పాపాన్ని విడిచిపెట్టి ధనాపేక్ష లేక ఆయన కేంద్రంగా జీవించాలి. ఆయన బలలో చేయడానికి సిద్ధపడుతున్న మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకొని ఆయన బలలో చేవేద్దాం. మీరు యేసయ్యే దేవుని కుమారుడని గ్రహించి విశ్వసించి మీ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపడి బాప్తిస్మం ద్వారా మీ విశ్వాసాన్ని ప్రకటించి ఆయన వెంబడిస్తున్నట్లయితే ప్రభు బలలో చేయవలసిందిగా నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను.